2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం నాగేశ్వర గారు. నమస్తే అండి. కొంతమందిని చూస్తూ ఉంటాం మనం. భర్తలు భార్యపై కేసు వేస్తూ ఉంటారు. అంటే భర్త భరణం కోసం భార్యపై కేసు వేస్తున్నటువంటి సందర్భాలు చూసినాం. నిజంగా ఆ విధంగా ఉంటుందంటారా? ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకు రీసెంట్లీ బాంబే హైకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది రీసెంట్గా, ఒక 1 month క్రితం. భర్త ఏం చేశాడంటే భార్య మీద మెయింటెనెన్స్ కేసు వేసుకున్నాడు. కోర్టు అన్ని పరిశీలించిన తర్వాత భర్తకు మెయింటెనెన్స్ పే చేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. సో జనరల్గా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఎప్పుడైనా కూడా భార్యలు మాత్రమే మెయింటెనెన్స్ వేసుకుంటారు అనేది అందరూ అపోహపడుతుంటారు. ఎప్పుడైతే హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏముంది, సెక్షన్ 25 చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే, స్పౌజ్ అనే పదం ఉపయోగిస్తుంది. స్పౌజ్ అంటే ఎవరు? భార్య కావచ్చు, అయితే భర్త కావచ్చు. సో ఎక్కడైతే మన సమాజంలో ఏంటంటే ఎక్కువ అబ్బాయిలు సంపాదిస్తుంటారు, అమ్మాయిలు హౌస్ వైఫ్ కింద ఉంటారు కాబట్టి, తర్వాత అమ్మాయిలు కట్నాలు ఇస్తారు కాబట్టి, ఇవన్నీ కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి కాబట్టి, వాటిని ఏదైనా గొడవైనప్పుడు రికవరీ చేసుకోవడానికి భార్య ఏం చేస్తుందంటే మెయింటెనెన్స్ కింద కానీ, లేకపోతే అవి స్త్రీధన ఇమ్మని కానీ ఇట్లాంటి కేసులు వేసుకుంటారు ఎక్కువ. కానీ భర్త కూడా మెయింటెనెన్స్ భార్య మీద వేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే దాంట్లో కండిషన్ ఏముంది అంటే, అతనికి ఏ రకమైన ఇన్కమ్ సోర్స్ ఉండకూడదు. ఆయన ఏ రకమైన ఇన్కమ్ సోర్స్ లేకపోతే, వైఫ్ కనుక సంపాదిస్తుంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇంకో రెండో సందర్భం ఏముంటుందంటే, వైఫ్ అధికంగా సంపాదిస్తూ భర్త తక్కువగా సంపాదిస్తుంటే కూడా అతని ఖర్చుల నిమిత్తం మనం కోర్టులో కేసు వేసుకునే అధికారం హస్బెండ్కి ఉంటుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 25 ప్రకారం మెయింటెనెన్స్ ఇమ్మని చెప్పేసి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే, ఎవరైనా మెయింటెనెన్స్ అప్లై చేసుకున్నప్పుడు, ఐదర్ భర్త కానీ ఆర్ భార్య కానీ, ఇద్దరిట్లా ఎవరైనా మెయింటెనెన్స్ అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు కోర్టులో అసెట్స్ అండ్ లైబిలిటీస్ అనే అఫిడవిట్ కంపల్సరీ వేయాలి. ఓకే. అంటే వాళ్ళ పేరు మీద మొత్తం ఉన్న డీటెయిల్స్, అంటే ఆస్తులకు సంబంధించి, వాళ్ళ ఆదాయానికి సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్స్ కోర్టుకు కంపల్సరీ సబ్మిట్ చేయాలి. సో దాంట్లో వచ్చే ఏమైందంటే, అసెట్స్ అండ్ లైబిలిటీస్లో ఉన్న బ్యాంక్ అకౌంట్స్ మొత్తం, బ్యాంక్ అకౌంట్స్, వాటిలో ఉన్న బ్యాలెన్సెస్, షేర్స్ ఏమున్నాయి, డిబెంచర్స్ ఏమున్నాయి, లేకపోతే సెక్యూరిటీస్ ఏమున్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్లు, పిఎఫ్, అట్లా ప్రతి ఒక్కటి అన్నట్టు. ఇంకా మీకు ఏమన్నా వ్యవసాయ భూమి ఉందా, లేకపోతే రెంట్స్ వస్తాయా, ఇక వాళ్ళు కంపల్సరీ అఫిడవిట్ని కంపల్సరీ కోర్టులో సబ్మిట్ చేయాలి. ఆ 2 సబ్మిట్ చేసిన తర్వాత, అంటే ఎవరు అప్లై చేసినా ఇద్దరు సబ్మిట్ చేయాలి కంపల్సరీ. వాళ్ళిద్దరు సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు అదంతా పరిశీలించి వాళ్ళకు మెయింటెనెన్స్ ఎంత ఇవ్వాలి అనే దాని మీద వాళ్ళు డిసిషన్ తీసుకొని ఎలా ఇస్తారు. సార్ ఈ మెయింటెనెన్స్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే పర్సంటేజ్ అనేది జనరల్గా అయితే మనకు నార్త్ ఇండియా సైడ్ అయితే వాళ్ళు సంపాదించే దాంట్లో 30% మెయింటెనెన్స్ ఇస్తుంటారు. డిపెండ్ అపాన్ ద పర్సన్ టు పర్సన్. పిల్లలు ఉన్నారా, పిల్లలు లేరా, ఇద్దరు పిల్లలు ఉన్నారా, ఒక పిల్లగాడు ఉన్నాడా, అసలు పిల్లలే లేరా అనే దాని మీద జడ్జి క్యాలిక్యులేషన్ చేసుకొని అక్కడ వాళ్ళ లివింగ్ స్టాండర్డ్ని బట్టి వాళ్ళు ఇస్తుంటారు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మెయింటెనెన్స్కి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి అనే దాని మీద ఖచ్చితమైన రూల్స్ ఏం లేవు. అది జడ్జి డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి చాలామంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ జీతంలో 50% పోద్దంట కదా, జీతంలో అంత పర్సెంట్ పోద్దంట కదా, ఇంత పర్సెంట్ పోద్దంట కదా అని జనరల్గా అడుగుతుంటారు. సో ఈ మెయింటెనెన్స్ అనేది కొద్దిగా విచిత్రమైంది. అంటే దీనికి ఒక ఫార్ములా అంటే ఏమి ఉండదు. ఎందుకంటే కేసు టు కేసు మీద జడ్జి ఎప్పుడు డిపెండ్ అయ్యి ఆ ఆర్డర్స్ ఇస్తుంటారు. సో కొన్ని కేసులలో ఏంటంటే, ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏంటంటే కంపల్సరీ వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ అనేవి చూస్తుంటారు. ఓకే. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు కొన్ని 100 కోట్లకు ఒక అధిపతి ఉన్నాడు అనుకుందాం. వాడు ఒక అనాథ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఒక అనాథాశ్రమంలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. సో వాళ్ళిద్దరికి పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత డిఫాల్ట్గా ఏంది, అమ్మాయి వీళ్ళ ఇంటికి వచ్చేసి అక్కడ మొగునితో ఉండి, మొగునికి సంబంధించి అన్ని, మొగుడైతే ఏవైతే ఫెసిలిటీస్ అనుభవిస్తుండో అవే ఫెసిలిటీస్ అనుభవిస్తుంటుంది. పెద్ద బంగ్లా, కార్లు, విమాన ప్రయాణాలు, ఇక వాడు 100 కోట్లకు అధిపతి కదా. సో అవే ఫెసిలిటీస్ అని అనుభవిస్తుంటుంది. తర్వాత ఏదన్నా కారణం వల్ల వాళ్ళు విడిపోయినప్పుడు ఇప్పుడు ఆమె వెళ్ళి కోర్టులో కనుక అవే స్టాండర్డ్స్ లివింగ్ ఇమ్మంటే ఇవ్వకపోవచ్చు. ఎందుకు అంటే ఆమె పెరిగిన వాతావరణం అనేది డిఫరెంట్ కదా. సో డిఫరెంట్ కాబట్టి ఆమె అడిగినంత, ఇప్పుడు నెలకు ₹1,00,00,000 ఇవ్వకపోవచ్చు కోర్టు. అక్కడే ₹1,00,000 ఏమో అట్లా ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే ఈ 100 కోట్ల ధనవంతుడు ఇంకో 100 కోట్ల అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే, సో ఈమె పుట్టి పెరిగిందంతా ఏసీలలో పెరిగి, కార్లలో తిరిగి, ఈమె లివింగ్ స్టైల్ అంతా వేరే ఉంటుంది కదా. అట్లాంటప్పుడు ఇదే అమ్మాయి కనుక అడిగితే ఆ స్థాయిలో మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే.
సో వాళ్ళ లివింగ్ స్టాండర్డ్ ఏముంది, వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎట్లాంటి ఇండ్లలో పెరిగారో అదంతా చూసుకొని దాన్ని బేస్ చేసుకుని ఇస్తుంటారు తప్ప చాలామంది ఏమనుకుంటారంటే 100 కోట్ల ఆస్తుంది కదా, నెలకు 1 కోటి రూపాయలు మెయింటెనెన్స్ తీసుకుంటా అని అనుకుంటున్నారు. కానీ అది వాస్తవంగా అది పాసిబిలిటీ కాదు. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్లో కానీ లేదంటే అకార్డింగ్ టు లీగల్ నాలెడ్జ్ చూసుకున్నా ఎన్ని ఇయర్స్ అని ఇస్తారండి అట్లా? ఎన్ని ఇయర్స్ అంటే జనరల్గా ఒక అమ్మాయి కనుక పాస్ అయితే ఆమె మళ్ళీ పెళ్లి చేసుకున్నంత కాలం ఇవ్వాల్సిందే మెయింటెనెన్స్ అనేది. ఒకవేళ ఆమె కనుక పెళ్లి చేసుకుంటే వాళ్ళు జనరల్గా మళ్ళీ ఆమె మెయింటెనెన్స్ ఎలిజిబిలిటీ అని కోల్పోతుంది. కాకపోతే ప్రాక్టికాలిటీకి వచ్చరికి ఏమవుతుందంటే కంపల్సరీ ఆ ప్రాక్టికాలిటీస్కి వచ్చరికి ఏమవుతుందంటే మ్యాక్సిమం కేసెస్ సెటిల్మెంట్ అవుతుంటాయి. మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లలో ఏంటంటే లంసమ్ అమౌంట్కి సెటిల్మెంట్ అవుతుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు మైగ్రేషన్ అది పెరిగిపోయింది. ఇప్పుడు ఇలా ఒక ఆర్డర్ పాస్ అయింది అనుకుందాం, మెయింటెనెన్స్ పే చేయమని చెప్పేసి, దాన్ని ఎక్స్క్యూషన్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. వాడు ఫారిన్కి వెళ్ళిపోయిండు, కనిపించకుండా పోయిండు, లేకపోతే ఎవరో ఒక దగ్గర ఉండలేరు కదా ఇప్పుడు. ఓకే, ఇటు సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? ఇండియాలో మెయింటెనెన్స్ చట్టం అనేది ఇండియాలో ఎక్కడైనా ఒకటే. నార్త్లో పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. నార్త్లో కొద్దిగా పర్సంటేజ్ ఎక్కువ ఇస్తున్నారు. ఎందుకంటే మేము రెగ్యులర్గా జడ్జిమెంట్స్ అవి ఇవన్నీ చదువుతుంటాం కాబట్టి నార్త్లో ఏంటంటే పర్సంటేజ్ అనేది కొద్దిగా ఫిక్స్డ్ అయిపోయింది. సౌత్లోకి వచ్చరికి జనరల్గా ఏం చేస్తున్నారంటే డిపెండ్ అపాన్ ద కేస్ టు కేస్. ఒక్కొక్క కేసులో 50% ఇచ్చినవి ఉన్నాయి, ఒక్కొక్క కేసులో 10% ఇచ్చినవి ఉన్నాయి. సో అది కేస్ టు కేస్ బట్టి వాళ్ళ ఎర్నింగ్ కెపాసిటీ ఏముంది, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏముంది, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ ఏమున్నాయి, ఇవన్నీ క్యాల్కులేషన్ చేసుకుని ఇస్తుంటారు. ఇటువంటి కేసులు మొత్తం ఎన్ని రకాలుగా ఉంటాయండి? మెయింటెనెన్స్ అనేది ఒకటి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి, ఒక అమ్మాయి మెయింటెనెన్స్ ఆమెకి 4 ప్రొవిజన్స్ కింద అప్లై చేసుకోవచ్చు. ఆమె ఒకటే హస్బెండ్ మీద 125 CRPs కింద అప్లై చేసుకోవచ్చు వెళ్ళి, నాకు మెయింటెనెన్స్ కావాలని. తర్వాత డీవీసీ కింద అప్లై చేసుకోవచ్చు మెయింటెనెన్స్ కావాలని. ఓకే, తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 25 కింద అప్లై చేసుకోవచ్చు మెయింటెనెన్స్ కావాలని. తర్వాత హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, దాని కింద కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకటే హస్బెండ్ మీద 4 రకాల మెయింటెనెన్స్ కేసులు వేసుకునే అధికారం అమ్మాయికి ఉంటుంది. ఒకవేళ కనుక 4 కోట్లు కనుక మెయింటెనెన్స్ పాస్ చేస్తే 4 కట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.